హలో అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మనస్వీక్స్. కొంపల్లిలోని బార్బిక్యూ నేషన్కి రీసెంట్గా మేము వెళ్ళాము. కొంపల్లిలోనే హైవే పైనే రిలయన్స్ డిజిటల్ మార్ట్లో సెకండ్ ఫ్లోర్లో ఈ బార్బిక్యూ నేషన్ అనేది ఉంటుంది. ఇలా బ్యాక్ సైడ్ నుంచి స్మార్ట్ బజార్ ఉంటుందండి. అండ్ లోపలికి వెళ్ళిపోతే మనకి పార్కింగ్ ఏరియా వస్తుంది. అక్కడ నుంచి లిఫ్ట్లో మనం సెకండ్ ఫ్లోర్కి వెళ్ళిపోవాలి. కొంపల్లి టు సుచిత్ర సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళకి ఈ బార్బిక్యూ నేషన్ చాలా దగ్గరలో ఉంటుంది. తప్పకుండా విజిట్ చేయండి. ఇక్కడ వీక్ డేస్లో ఒక ప్రైస్, వీకెండ్స్లో ఒక ప్రైస్ ఉంటుంది. అండ్ డేలో లంచ్కి ఒక ప్రైస్ అండ్ నైట్కి డిన్నర్కి కూడా ఒక డిఫరెంట్ ప్రైస్ ఉంటుందండి. సో మనం డేలో లంచ్లో వెళ్ళినట్టయితే కొంచెం ప్రైస్ తక్కువగా ఉంటుంది. నైట్ టైంలో కొంచెం ప్రైస్ అనేది ఎక్కువగా ఉంటుంది. వీక్ డేస్లో వచ్చేసి ఎల్డర్స్కి 499 రూపీస్ ఉంటుందండి. కిడ్స్కి 299 రూపీస్ ఉంటుంది. వీకెండ్స్లో ఎల్డర్స్కి అయితే 699 రూపీస్ ఉంటుంది. చిల్డ్రన్స్కి 399 రూపీస్ ఉంటుంది. ఐటమ్స్ అనేవి 30+ ఉంటాయండి. అన్ని ఫుడ్ వెరైటీస్ అనేవి ఇక్కడ ఉంటాయి. స్టార్టర్స్, ఇంకా బిర్యానీ, చాలా రకాల ఐటమ్స్ అనేవి ఉంటాయి. మనం సెలెక్ట్ చేసుకొని తినొచ్చు. ఫ్యామిలీస్తో పాటు వచ్చి ఎక్కువ ఐటమ్స్ అనేవి ట్రై చేయాలి, టేస్ట్ చేయాలనుకుంటే బార్బిక్యూ నేషన్ ద బెస్ట్ ప్లేస్ అండి. ఇక్కడ అన్లిమిటెడ్ ఫుడ్ ఉంటుంది. మనం ఎన్నిసార్లైనా మనం నచ్చిన ఫుడ్ ఆర్డర్ చేసుకొని మరీ తినొచ్చు. ఫుడ్ అయితే అన్లిమిటెడ్ ఉంటుంది. వీకెండ్స్లో కొంచెం ప్రైస్ అనేది ఎక్కువగా ఉంటుంది. వీక్ డేస్లో 499 రూపీస్ ఉంటే వీకెండ్స్లో 699 రూపీస్ ఉంటుంది. ఇది మెనూ కార్డ్ అండి. ఇక్కడ స్టార్టర్స్, సూపు, డిజర్ట్స్ అన్నీ ఉంటాయి. వెజ్ అండ్ నాన్ వెజ్. వెజ్కి ఏమో 399 రూపీస్, నాన్ వెజ్ ఏమో 499 రూపీస్. అది వీక్ డేస్లో. అదే వీకెండ్స్లో అయితే 699 రూపీస్ అని నాన్ వెజ్కి ఉంటుంది, 599 రూపీస్ అనేది వెజ్కి ఉంటుంది. అన్ని ఐటమ్స్లో నుంచి ఫస్ట్ మనకి మెనూలో పానీపూరి తీసుకొచ్చారు. పానీపూరి టేస్ట్ అయితే చాలా బాగుంది. నెక్స్ట్ మాకు కీమా బాజీ అయితే తీసుకొచ్చారు. అది వద్దని చెప్పాము. బ్రెడ్ మొత్తం తినేస్తే స్టమక్ ఫుల్ అయిపోతుంది కాబట్టి అది వద్దని చెప్పాము. నెక్స్ట్ ఆలుతో చేసిన ఒక ఐటమ్ అయితే తీసుకొచ్చారు. అది అయితే అస్సలు బాగాలేదండి. నెక్స్ట్ కార్న్ తీసుకొచ్చారు, క్రిస్పీ కార్న్ తీసుకొచ్చారు. ఇది చాలా బాగుంది. ఎప్పుడైనా మనం బార్బిక్యూ నేషన్ వెళ్ళినప్పుడు నార్మల్గా వాళ్ళు ఏ ఫుడ్ తీసుకొస్తే అది మనం తినకూడదండి. ఫస్ట్ మెనూ కార్డ్ చూడాలి. అక్కడ స్టార్టర్స్ ఏమేమి ఉన్నాయి అనేది, స్టార్టర్స్ అనేవి ఫస్ట్ తెప్పించేసుకోవాలి. ఫస్ట్ వాళ్ళు ఇచ్చే పానీపూరి, పావు బజ్జీ తిన్నామంటే మన స్టమక్ ఫుల్ అయిపోతుంది. ఇంకా మిగతా స్టార్టర్స్ 30+ స్టార్టర్స్ మనం తినలేము. సో మనకు నచ్చిన ఐటమ్స్ అనేవి చూసుకొని సెలెక్ట్ చేసుకొని తెప్పించుకోవాలి. ఇక్కడ మేము ఫిష్ ఫ్రై ఆర్డర్ చేసాము. కోలివాడ ఫిష్ ఫ్రై అంట, చాలా బాగుందండి. మా పాప ఇంకొకటి 1 more అని అడుగుతుంది. నార్మల్గా మటన్ ఇంకా ప్రాన్ ఐటమ్స్ కూడా ఉంటాయి. బట్ మేము వెళ్ళిన రోజు అవి ఏవీ లేవు. ఓన్లీ చికెన్ ఇంకా ఫిష్ మాత్రమే ఉన్నాయి. కోలివాడ ఫిష్ ఫ్రై అండి, చాలా బాగుంది. ఇది మా పిల్లలకు కూడా చాలా బాగా నచ్చింది, బాగుందని చెప్తున్నారు. నెక్స్ట్ తందూరి చికెన్ ఫ్రై అయితే మేము ఆర్డర్ చేసాము. తందూరి చికెన్ ఫ్రై తీసుకొచ్చింది. అది కూడా చాలా బాగుంది. అది కూడా బాగుంది, అన్నీ టేస్ట్ చేయొచ్చు. బట్ ఇక్కడ అయితే ఫిష్ అయితే మాకు బాగా నచ్చింది. ఫిష్ ఫ్రై పిల్లలు కూడా ఇష్టంగా తిన్నారు. బట్ ఫుడ్ మాత్రం అసలు స్పైసీగా లేదండి. అసలు స్పైసీగా లేదు, సాఫ్ట్ ఉంది. చిన్నపిల్లలు కూడా తినేసేయచ్చు. అలా చాలా బాగుంది. కారంగా అయితే లేదు. వాళ్ళు మధ్యలో వచ్చి నన్ను అడుగుతారు స్పైసీగా ఉందా, ఇలానే ఉన్నాయా, బాగుందా అని. సో మనం చేంజ్ కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ పన్నీర్ ఫ్రై తీసుకొచ్చారు. పన్నీర్ ఫ్రై క్యూబ్స్, ఇది కూడా బాగుంది. చిన్నపిల్లలు కూడా తినేసేయచ్చు. మసాలా గ్రేవీ తోటి రోస్ట్ చేశారు. ఫ్రై బాగుంది. పన్నీర్ ఫ్రై కూడా బాగుంది. సో ఇప్పటి వరకు ఫిష్ ఇంకా చికెన్, పన్నీర్ అయిపోయింది. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ ఫిష్ ఫ్రై అంట. అది ఏం ఫిషో అర్థం అవ్వలేదు. బట్ లోపలంతా కొంచెం డ్రైగా, కొంచెం మాడిపోయినట్టు అనిపించింది. టేస్ట్ అంతగా ఏం బాగా అనిపించలేదు. కోలివాడ ఫిష్ ఫ్రై అయితే బాగా అనిపించింది. సో మేము మళ్ళీ అదే ఫిష్ ఇంకా చికెన్ ఫ్రై 2 times ఆర్డర్ పెట్టి తెప్పించుకున్నాము. మా పిల్లలకు కూడా ఆ ఫిష్ ఫ్రై చాలా బాగా నచ్చింది. ఈ బార్బిక్యూ నేషన్లో ముఖ్యంగా పిల్లలు అయితే బాగా తింటారండి. స్పైసీగా లేదు, ఎక్కువ కారంగా లేకపోవడం వల్ల మా పిల్లలు అయితే బాగా తింటారు. నెక్స్ట్ ఇవి ఒక స్వీట్ బ్రెడ్స్ అంట. ఇవి కూడా చాలా బాగున్నాయి, టేస్ట్ అంతా బాగుంది. నెక్స్ట్ ఇక్కడ బిర్యానీ, చికెన్ బిర్యానీ, వెజ్ ఫ్రైడ్ రైస్ ఉంది, వెజ్ బిర్యానీ ఉంది. సో ఇలా మనం తిరుగుతూ వెళ్తూ ఉంటే ఇంకా ఫుడ్ ఐటమ్స్ కనిపిస్తాయండి. డ్రింక్ సెక్షన్, ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ కనిపిస్తూ ఉంటాయి. మనకు నచ్చింది కూడా మనం సర్వ్ చేసుకోవచ్చు. ఇది మెయిన్ కోర్స్లో బిర్యానీస్, ఇంకా చికెన్ కర్రీ, ఫిష్ కర్రీ, ఇవన్నీ మెయిన్ కోర్స్లో వస్తాయి. ఇందాక మనం
స్టార్టర్స్ తిన్నాం కదా, ఇవంతా మెయిన్ కోర్స్లో వస్తుంది. ఇది ఎగ్ బిర్యానీ, ఎగ్ ఫ్రైడ్ రైస్ అండ్ ఇది ఫిష్ కర్రీ. ఇక్కడ ఇటు సైడ్ ఏమో వెజ్ కర్రీస్ కూడా ఉన్నాయి. ఇది గోబీ ఫ్రై, కాలీఫ్లవర్ ఫ్రై, ఇంకా పన్నీర్ కర్రీ, పప్పు, ఇది నూడిల్స్ అండ్ ఇంకా పన్నీర్ ఫ్రైలా కర్రీస్ కూడా చాలా ఉన్నాయి. వెజ్ ఇంకా నాన్ వెజ్ 2 కర్రీస్ ఉన్నాయండి. మనకి సూప్స్ కూడా ఉన్నాయి. ఫ్యామిలీ అందరితో పాటు వెళ్తే బాగా ఫుడ్ అయితే బాగా ఎంజాయ్ చేయొచ్చు. డిఫరెంట్గా మనము ఫుడ్ని టేస్ట్ చేయొచ్చు. ఇలా సెక్షన్స్ ఉన్నాయండి. ఇక్కడ మనకి చాట్స్ అని చెప్పి ఇట్లా డిఫరెంట్ ఫుడ్ సెక్షన్స్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ కుల్ఫీస్ అని, అట్ సైడ్ ఏమో స్వీట్స్, ఇంకా చాట్స్, ఇట్లా ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి. బటర్ నాన్స్ కూడా ఉన్నాయి. బట్ మేము తీయడం మర్చిపోయాను. ఫుడ్ తినడం బిజీలో పడి తీయడం మర్చిపోయాను. నెక్స్ట్ చికెన్ బిర్యానీకి వెళ్ళిపోయాం. చికెన్ బిర్యానీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. చాలా సాఫ్ట్గా ఉంది చికెన్ బిర్యానీ. బట్ ఆ స్టార్టర్స్ అన్నీ తిన్నాక మనకి ఆ బిర్యానీ తినలేము. బట్ చికెన్ బిర్యానీ అయితే చాలా బాగుంది. లాస్ట్లో ఐస్ క్రీమ్ ఇంకా గులాబ్ జామ్, కద్దూకా కీర్, సేమియా పాయసం ఇలాంటి స్వీట్స్ కూడా ఉన్నాయి. ఐస్ క్రీమ్ ఇంకా గులాబ్ జామ్ మిక్స్ చేసి ట్రై చేస్తున్నారు మా వాళ్ళు. సో లాస్ట్లో స్పెషల్గా మా పిల్లలతో కేక్ కూడా కట్ చేయించారు. సో ఇదే కొంపల్లిలోని బార్బిక్యూ నేషన్. ఫుడ్ అయితే చాలా బాగుందండి. అందరూ ట్రై చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.